మీడియా మిత్రులకు మా వందనాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పిలిచిన వెంటనే కళింగ సంక్షేమ సమితి మా ఆవేదన తెలియజేయడానికి మిమ్మల్ని పిలిచినందుకు వెంటనే మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాతో పాటు ప్రముఖ న్యాయవాది ఎంవి రమణ గారు, అలాగే పొందూరు సూర్యనారాయణ గారు, డాక్టర్ వెంకట్, రామన్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ ముద్దపు నరసింహమూర్తి గారు ఉన్నారు. నా పేరు కేవి రమణ. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. కళింగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల మంది ఉన్నారు. శ్రీకాకుళంలో దాదాపు 7 నియోజకవర్గాలు, ఒక ఎంపీ సీట్ని కళింగుల ఓట్లతో గెలిచే పరిస్థితి ఉంది. అలాగే విశాఖపట్నంకి వచ్చేసరికి 1,00,000 ఓట్లు ఎంపీ స్థానంలోనూ, దాదాపు 35,000 ఓట్లు ఉత్తర నియోజకవర్గంలోనూ ఉన్నాయి. అలాగే విజయనగరంలో 10,000 ఓట్లు, గుడివాడ, తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం, తర్వాత ఉంగుటూరు ఈ నియోజకవర్గాల్లో మా ఓట్ల ద్వారా ప్రభావితం చేసేంత నిర్ణయాత్మక శక్తితో మేము ఉన్నాం. అయితే నెల్లూరులో మొజ్జాడ వాసు, అలాగే చింతాడ ఆనంద్ అనే 2 వ్యక్తులు నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి 2 వ్యక్తులు మా కళింగ కమ్యూనిటీ వ్యక్తులు. మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు 1983 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు సముచిత స్థానం ఉంది. మమ్మల్ని తెలుగుదేశం ప్రభుత్వం చాలా ముందుకు తీసుకువెళ్ళింది అన్ని రంగాల్లోనూ. అయితే దురదృష్టవశాత్తు ఈసారి మాకు శ్రీకాకుళం నుంచి 2 ఎమ్మెల్యేలు, ఒకరు బండాల అశోక్ గారు, 2 కోన రవికుమార్ గారు గెలిచారు. అయినా సరే మంత్రిమండలిలో మాకు ప్రాధాన్యత లేకపోవటం మేము ఆవేదన చెందుతున్నాం. లేకపోతే అసంతృప్తి తెలియజేసే పరిస్థితి కాదు. మేము కేవలం మా ఆవేదనను, మా బాధను మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నామని మనవి చేస్తా ఉన్నాను. మాకు దయచేసి ఈ మా పరిస్థితిని పునఃసమీక్షించి చంద్రబాబు నాయుడు గారు మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మా సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ చేతుల్లో పెట్టాం. మేము అన్కండిషనల్ గా బేషరతుగా మీకు మద్దతు ఇచ్చాం. మీ గెలుపుకు మేమంతా ఎంతో కృషి చేశాం. దయచేసి పునఃపరిశీలించి మాకు సముచిత స్థానాన్ని ప్రసాదించవలసిందిగా ఇచ్చి, ఒక మంత్రి మండలిలో ఒక పదవి ఇచ్చి మమ్మల్ని తలెత్తుకునేలా చేయవలసిందిగా మేము ముకులిత హస్తాలతో చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాము. మా యొక్క విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. ఏదైనా ఈరోజు అందరికీ చేరాలంటే మీ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. శ్రీకాకుళం అనగానే కళింగ సీమ అంటారు. సామాజిక వర్గం బాగా డామినేట్ చేసే ఏరియా తూర్పు అంటే ఒక సూర్యుడు ఉదయించే ప్రదేశం. తూర్పున ఎవరైతే ఏ పార్టీ అయితే ఎక్కువ లీడ్ చేస్తుందో వాళ్ళే ఈ రాష్ట్రాన్ని ఇప్పటివరకు వెళ్తూ వస్తున్నారు. అలాగే మా సామాజిక వర్గం నుంచి 2 ఎమ్మెల్యేలు రిప్రజెంట్ చేస్తున్నారు, కోన రవికుమార్ గారు, బెందాలం అశోక్ గారు. వీళ్ళు వాళ్ళ యొక్క పూర్తి సమయాన్ని పార్టీ కోసం అంకితం చేసి, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా 10 రోజులు ఈ పార్టీ గెలుపు కోసం ప్రయత్నించి ఈరోజు అఖండ విజయాన్ని సాధించారు ఎన్డీఏ కూటమి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి మా సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అఖండమైన చరిత్ర కలిగిన శ్రీకాకుళం నుంచి ఎక్కువగా ఉన్న ఈ సామాజిక వర్గానికి తగు న్యాయం చేయాలని విన్నవిస్తున్నాం. ఇది మా యొక్క అభ్యర్థన మాత్రమే, ఇది మా నిరసన గలం మాత్రం కాదు. దయచేసి పెద్ద మనసుతో మీరు మా సామాజిక వర్గానికి సముచిత స్థానం ఇచ్చి మాకు ఒక ఔన్నత్యాన్ని, ఉన్నత గౌరవాన్ని కల్పిస్తారని, అది మీ పాత్రికేయ మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చేరేటట్టు మేము విన్నవించుకుంటున్నాం.